మీ అమ్మ నాల భీమస్ కిచెన్కి స్వాగతం. మీరు ఎన్నో రకాల చేపల పులుసు చూసుంటారండి. ఈరోజు మన గుంటూరు స్టైల్ చేపల పులుసు చేసుకునే విధానం చూద్దాం వచ్చేయండి. ఇక్కడ నేను బొచ్చు చేప తీసుకున్నాను అండి, కేజీన్నర. నీట్గా ఉప్పు, పెరుగు, నిమ్మకాయ వేసి కడుక్కోవాలండి. తెల్లగా వచ్చేటట్టు చక్కగా ముక్కలన్నీ కడిగి పక్కన పెట్టుకోవాలి. అంతలోకి కేజీన్నర చేపకి నేను 70 గ్రాముల చింతపండు నానబెట్టుకుంటున్నాను. అంతలోకి ఒక బాండి పెట్టుకొని దాంట్లో 100 గ్రాముల దాకా నూనె వేసి ఒక 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు రౌండ్గా కోసుకోండి. టేస్ట్ బాగుంటాయి పులుసులో. సో చక్కగా మొత్తం అంతా వేసేసి పసుపు వేసి వేగనివ్వండి. ఉల్లిపాయ అనేది లైట్ పింకిష్ వచ్చేదాకా వేగనిచ్చుకోవాలండి. ఇప్పుడు పింకిష్ బాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. తొందరగా వేగిపోతుంది, టేస్ట్ కూడా ఉల్లిపాయ అనేది బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఉల్లిపాయ అంతా వేగిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలండి. కారం వచ్చేసి కేజీన్నరకి మనం ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటాము. ఇది మా గుంటూరు కారం అండి, టేస్ట్ బాగుంటుంది. సో ఈ 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ఉల్లిపాయకి అంతా కూడా పట్టేటట్టు కలుపుకోవాలి. చక్కగా ఎర్రగా మగ్గుతూ ఉంటుంది. అంతలోకి మన ఫిషెస్ ఉంటాయి కదండి, కడిగి పెట్టుకున్నాం కదా, ఆ ఫిషెస్ని ఒకటి నీట్గా పరుచుకోవాలండి. దీంట్లో చిదురవకుండా చక్కగా మొత్తం పరుచుకున్నాక ఇంకా గరిటె పెట్టకూడదు. చక్కగా పరుచుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనియండి. అంతలోకి చింతపండు పులుసు మొత్తం పోసేసి ముక్కమునగా మొత్తం మగ్గనియాలండి. ఒక 10 మినిట్స్ మీడియంలో వచ్చేసి వదిలేసేయండి. చక్కగా పులుపు అంతా కూడా ఫిష్కి పట్టేస్తుంది. ఇప్పుడు మన స్పెషల్ మసాలా, ఒక చిన్న ముక్క కొబ్బరి, ఒక ఇంచు అల్లం, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూను ధనియాలు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క మొత్తం మిక్సీ పట్టి మసాలాని ఈ మొత్తం కుత ఉడుకుతుంది కదండి పులుసు, ఇప్పుడు వేసి ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టి వదిలేసేయండి. చక్కగా మొత్తం కలుపుతూ ఉండండి, మధ్యలో గెట్ట పెట్టుకోకుండా. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన ఫిష్ మొత్తం నూనె అంతా కూడా బయటకు తెలుతుంది పులుసులో. అప్పుడు కొత్తిమీర, జీలకర్ర నలిపేయండి, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో నలిపేస్తే ఇంకెంతే, మన టేస్టీ గుంటూరు చేపల పులుసు రెడీ. అన్నం వేడి అన్నంలో తిన్నా, చల్లన్నంలో తిన్నా సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.